ఏపీ డీజీపీపై కేంద్ర ఎన్నికల సంఘం వేటుపడింది. రాజేంద్రనాథ్ రెడ్డిపై ఈసీ చర్యలు తీసుకుంది. విపక్షాల ఫిర్యాదుతో నేపథ్యంలో చర్యలు తీసుకున్న ఎన్నికల కమిషన్ విధుల నుంచి వెంటనే రిలీవ్ ఇవ్వాలని ఈసీ ఆదేశం చేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ డీజీపీపై కేంద్ర ఎన్నికల సంఘం వేటుపడింది. రాజేంద్రనాథ్ రెడ్డిపై ఈసీ చర్యలు తీసుకుంది. విపక్షాల ఫిర్యాదుతో నేపథ్యంలో చర్యలు తీసుకున్న ఎన్నికల కమిషన్ నిధుల నుంచి వెంటనే రిలీవ్ అవ్వాలని ఈసీ ఆదేశం చేసింది. ఏపీ డీజీపీపై కేంద్ర ఎన్నికల సంఘం వేటుపడింది. రాజేంద్రనాథ్ రెడ్డిపై ఈసీ చర్యలు తీసుకుంది. విపక్షాల ఫిర్యాదుల నేపథ్యంలో చర్యలు తీసుకున్న ఎన్నికల కమిషన్ విధుల నుంచి వెంటనే రిలీవ్ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. ఏపీ డీజీపీపై కేంద్ర ఎన్నికల సంఘం వేటుపడింది. రాజేంద్రనాథ్ రెడ్డిపై ఈసీ చర్యలు తీసుకుంది. విపక్షాల ఫిర్యాదుల నేపథ్యంలో చర్యలు తీసుకున్న ఎన్నికల కమిషన్ విధుల నుంచి వెంటనే రిలీవ్ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా విజయవాడ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, సంపద ఏపీ డీజీపీని బదిలీ చేస్తున్నట్టు కొద్దిసేపటి క్రితం ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఫిర్యాదులు ఏవైతే ఉన్నాయో ఫిర్యాదుల్లో భాగంగా ఒక్కొక్క అధికారి మీద వేటు పడుతూ వచ్చింది. గతంలో మనం చూసినట్లయితే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఐఏఎస్ ఐపీఎస్ మీద బదిలీ పడడం చూసాము. రీసెంట్ గా కూడా విజయవాడ నగర సిపి పోలీస్ కమిషనర్ కాంతి రాణాబాబు కూడా వేటు పడడం చూసాం. మరోసారి తాజాగా కొద్దిసేపటి కిందటే ఏపీ ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ అధికారి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని కూడా బదిలీ చేస్తున్నట్టు ఆదేశాలు జారీ చేసింది ఎన్నికల కమిషన్. అయితే ఎన్నికలకి బదిలీ తర్వాత పూర్తి స్థాయిలో ఎన్నికలకు సంబంధించినటువంటి ఏదైతే విధులు ఉంటాయో విధుల్లో కూడా ఎక్కడెక్కడ వాళ్ళ పాత్ర ఉండకూడదంటూ కూడా ఆదేశాలు ఇస్తున్నటువంటి నేపథ్యం చూస్తున్నాము. అయితే ప్రతిపక్షాలు మాత్రం పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు కూడా ఇటు ఏపీ డీజీపీ కావచ్చు, అదేవిధంగా సిపి కావచ్చు, చాలా మంది అధికారుల మీద అనేక సందర్భాల్లో ఫిర్యాదులు చేయడం చూసాము. ఫిర్యాదుల నేపథ్యంలో ఒక్కొక్క అధికారి మీద అంటే రానున్న రోజుల్లో ఎన్నికలకు సంబంధించినటువంటి ఏదైతే పూర్తి స్థాయిలో ఎన్నికల నిర్వహణ జరగాలి, అదేవిధంగా శాంతియుతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని చెప్పని ఎన్నికల కమిషన్ ఆలోచిస్తున్న నేపథ్యంలో కూడా అది పూర్తి స్థాయిలో ఆచరణలో పెట్టాలి అంటే కనుక ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులని
కొంతవరకు బదిలీ వేట వేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే మరొక పక్క నుంచి ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలో భాగంగా భవిష్యత్తులో ఎన్నికల పోలింగ్ తేదీ కావచ్చు, అదేవిధంగా కౌంటింగ్ రోజు కావచ్చు. అంటే ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్, అదేవిధంగా ప్రధానంగా కౌంటింగ్ రెండు ప్రధాన అంశాలున్నాయి కాబట్టి ఆ టైంలో పోలీస్ శాఖను ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి పరిస్థితుల్లో అధికారులు ఉన్నారు. ఒక పక్షానికి మాత్రమే కొమ్ము కాస్తున్నారు అనేటువంటి ఆరోపణల భాగంలో కూడా ఈసీ చర్యలు చేపడుతుందని కూడా చెప్పుకోవచ్చు సంపత్. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.